మరొక అక్రమ కేసుకి ఈ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల ఈ వెన్నుపోటు పరిపాలనకి, ఈ 2 సంవత్సరాల ఈ జంగిల్ రాజు పరిపాలన మీద ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో, తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటటువంటి ఏదైతే నిరసన కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కాబట్టి ఇప్పుడు మరొక అక్రమ కేసుని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిఏగా వ్యవహరిస్తున్నటువంటి కేఎన్ఆర్ గారి మీద ఈరోజు కక్ష కట్టినట్టుగా క్లియర్గా కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, జగన్ పిఏ కేఎన్ఆర్కు మద్యం లంచాల సొమ్మని చెప్పి పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసి నిన్న సిట్టు విచారణకు పిలిచి 9.5 గంటల పాటు విచారణ చేసింది. ఏదైతే కె నాగేశ్వర రెడ్డి గారు, అంటే కేఎన్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిఏగా ఉన్నటువంటి వ్యక్తిని, ఇక్కడ వీళ్ళు రాసిన దాన్ని బట్టే ఎంత తప్పుడు కేసు పెట్టబోతా ఉన్నారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూస్తే జగన్ పిఏ కేఎన్ఆర్కి మద్యం లంచాల సొమ్మని చెప్పి పెట్టి సిట్టు దర్యాప్తులో భారీగా ఆస్తులు, పెట్టుబడులు గుర్తింపు అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఏందా భారీ ఆస్తులని చెక్ చేస్తే ఒక 20 కోట్ల రూపాయల వరకు బ్యాంకు ఖాతాలో ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగింది, అవి నిలవలేవు డబ్బులు బ్యాంకు ఖాతాలో. అది కూడా కేఎన్ఆర్ గారి వాళ్ళ మిస్సెస్ బ్యాంక్ ఖాతాలో 2019 నుంచి 24 మధ్య 19 కోట్ల రూపాయలు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందంట. సో ఈ డబ్బులు ఆ డబ్బులే అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ తప్పుడు కేసు పెట్టడానికి నిర్ణయం చేసుకుని వీళ్ళందరికీ వీళ్ళే రాస్తున్నటువంటి లెక్కలు. మళ్ళీ వీళ్ళే ఇక్కడ రాస్తారు చూడండి, ఏది బంగారం తాకట్టు పెట్టి 1 కోటికి పైగా రుణం కేఎన్ఆర్ తీసుకున్నట్టు సిట్టు తేల్చింది. మరి ఫుల్గా డబ్బులు సంపాదించేస్తుంటే కేఎన్ఆర్ గారు ఉన్న బంగారం తాకట్టు పెట్టి అప్పు ఎందుకు తెచ్చుకుంటారు? బ్యాంకులో తాకట్టు పెట్టి బంగారం రుణం ఎందుకు తెచ్చుకుంటారు? అంటే ఆయనకి ఆల్రెడీ వేరే వేరే వ్యాపారాల్లో ఉన్నాయి. సో ఆ వ్యాపారాలకు సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగితే దాని మీద ఇదంతా లిక్కర్ సొమ్ము. అసలు మీరు పెట్టింది ఒక తప్పుడు కేసు పెట్టారు, 2 సంవత్సరాలు అవుతుంది, 3,500 కోట్లు ఇక్కడ కుంభకోణం జరిగిపోయిందని చెప్పి పెద్ద నానా హడావిడి చేసి ఒక రోజేమో ఈ డబ్బంతా టాంజానియాకి పోయింది, టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారని రాశారు. ఓ రోజు ఈ డబ్బంతా తాడేపల్లిలో ఏదైతే కింద నేలమాలికలో దాచిపెట్టారని రాశారు. ఇంకో రోజేమో బెంగళూరులో బంకర్లో దాచిపెట్టారని రాశారు. ఇంకో రోజేమో ఈ డబ్బులన్నింటినీ ఎలక్షన్లో పనిచేశారని రాశారు. సో రోజుకు కట్టు కదల్లారు. ఓ రోజేమో 11 కోట్లు అక్కడ దొరికినాయి, 12 అట్టపెట్లో ఈ డబ్బులు ఇవే అని చెప్పి చెప్పారు. ఏమైనా ఇప్పుడు వరకు తెలియదు. దీంట్లో మీరు ఏమనగా కేసు నమోదు చేసిన రాజకేశ్వర రెడ్డి నుంచి అందరికీ బెయిల్ వచ్చింది.